ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు రావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కడియం శ్రీహరికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు వెళ్లింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేపీ వివేకానంద కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2 పిటిషన్లు పెండింగ్ లో అంటే విచారణలో కొనసాగుతున్నాయి. ఒకటి కడియం శ్రీహరి, 2 దానం నాగేందర్ సంబంధించి. దానం నాగేందర్ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఇటీవల విచారణ జరిగింది. ఇక కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కూడా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయం నుంచి కడియం శ్రీహరికి అలాగే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే పిటిషన్ ని దాఖలు చేశారో వాళ్లకు కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి స్పీకర్ ఛాంబర్ లో ఈ ట్రయల్ మొదలవుతుంది. కాబట్టి 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు హాజరవ్వాలని ఈ నోటీసులో ప్రధానంగా పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణని కొలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం స్పీకర్ చేస్తున్నారు. దాంట్లో ఇప్పటికే 8 మంది పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. 7గురికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ను కూడా ఇచ్చారు. జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంది. వాటితో పాటు ఈ ఇద్దరికి సంబంధించి దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. కాబట్టి ముగ్గురికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ను ఒకేసారి ఇస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం కడియం శ్రీహరికి సంబంధించినటువంటి నోటీసుల సంబంధించినటువంటి విషయంలో రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించినటువంటి నేపథ్యంలో 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఈ విచారణకి హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి. రేపు ఉదయం 11 గంటలకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు హాజరు కాబోతూ ఉన్నారు. ఆయనకు నోటీసులు జారీ అయ్యే మేరకు కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. రేపు ఇద్దరు స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ను కలవబోతున్నారు.